హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రావణ మాస గరుడ పంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చేసింది. ఇక మనకు ఈ మాసం అంతా ఏదో ఒక పండగ ఉండనే ఉంటుంది కదండి. అందరూ చాలామంది నోములు, వ్రతాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాగనే ఎన్నో శుభకార్యాలు కూడా ఈ మాసం నుంచి మొదలవుతుంటాయి. ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఒక పండుగ అండి. ముఖ్యంగా చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అలాగనే ఎంతో ముఖ్యమైనదండి ఈ మాసంలో ప్రతి వారము, ప్రతిరోజు కూడా ఆదివారంతో మొదలుకొని శనివారం వరకు ఏదో ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు అందరూ. శనివారాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి. అయితే ఇంకొక ముఖ్యమైన పండుగ ఏంటంటే శ్రావణ మాసంలో మొదటగా గరుడ పంచమి నోము అనేది వస్తుందన్నమాట. చాలామంది గరుడ పంచమి వ్రతము చేసుకుంటుంటారు, నోముగా చేసుకుంటుంటారు. గరుడ పంచమి నోము అనేది 10 సంవత్సరాలు చేసుకోవాలి. సో ఆ వ్రతకల్పాన్ని, గరుడ పంచమి వ్రతకల్పాన్ని నేనైతే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే నా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే గరుడ పంచమి అంటే అమ్మవారిని నాగదేవతగా, అంటే మహాగౌరీ దేవతను ఫణిగౌరిగా పూజిస్తారనమాట. అందుకే ఇక్కడ అన్ని అమ్మవారి నామాలే ఉంటాయన్నమాట ఈ పూజలో. సో ఈ వీడియోని పెట్టుకొని మీరు ఈజీగా నోము అనేది, వ్రతం అనేది చేసుకోవచ్చు. అభిషేకం చేస్తున్నాను. అయితే గుడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని వద్దామనేసి ఇలా చల్లిమిడి, తర్వాత నువ్వుల ఉండలు కూడా చేశాను. ఇంట్లోకి గుడికి కూడా ఈ చిన్న నువ్వుల ఉండ వినాయకుడికి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇలా అన్నమాట. ఇవి ఇంట్లోకి, ఇవి గుడికి. పసుపు వినాయకుడిని తయారు చేసుకున్నాను. పసుపు వినాయకుడికి ఎప్పటికైనా పైన బొట్టు పెట్టాలి. పైన బొట్టు పెడితే వినాయకుడు అని అర్థము. ఇక్కడ పెడితే కనుక అమ్మవారి అని అర్థము. ఇక్కడ తోరాలు కనిపిస్తున్నాయి కదా, తోరాలు చేశాను. నేనైతే ఇక్కడ 3 తోరాలు చేశాను అనమాట. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు, ఒకటి వచ్చిన ముత్తైదువుకు. ఓం గం గణపతయే నమః. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన హరతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే. ఓం గమనార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం ఘంటారాగం కురు మే దేవం తత్ర దేవతాస్థానలాంఛనం. ఇప్పుడు కలశ ప్రార్థన. అయితే పూజ చేసేటప్పుడు భగవంతునికి ఒక కలశ పాత్ర, మనకు ఒక ఆచమనానికి ఒక పంచపాత్ర పెట్టుకుంటాం కదా. భగవంతుని కోసం పెట్టిన కలశ పాత్రలో పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధం, అక్షింతలు కొన్ని, ఇంకా ఒక పువ్వు అన్నమాట. తర్వాత ఇందులోకి సుగంధ ద్రవ్యాలు కూడా వేసుకోవచ్చు. అంటే జవ్వాదు కానీ, లేకుంటే రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కానీ వేసుకోవచ్చు. ఇది జవ్వాదు అనమాట. నేను కొంచెం వేస్తాను. ఈ కొంచెం అన్నమాట జవ్వాదు వేస్తున్నాను. ఇది యాక్చువల్గా కదిలించకూడదు ఒకసారి దేవుని దగ్గర పెట్టినాక. ఇప్పుడు కలశానికి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టుకోవాలి. మన కోసం వచ్చేసి ఈ విధంగా ఒక చిన్న పాత్ర పెట్టుకోవాలి. మనకు ఒక పాత్ర, భగవంతునికి ఒక పాత్ర ఉంటే ఒక ఉద్ధరణ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉంగరం వేలును కలశంలోకి పెట్టేసి ఇలా మూసి పెట్టేసి చేతితో ఇప్పుడు చెప్తున్న శ్లోకం చెప్పాలి. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబూ సమాశ్రితాః గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా చేయి తీసేసేయాలి. ఇంకా ఇది కలశ పూజ అన్నమాట. ఈ కలశ పాత్రలో నీటిని దేవతలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే వాళ్ళకు అర్ఘ్యపాద్యాదులు ఇస్తుంటాం కదా, అప్పుడు ఇందులో ఉండే నీటిని ఉపయోగించాలి. మన కోసం పెట్టుకున్న ఇంకొక పంచపాత్ర ఉంటుంది కదా, అది మన ఆచమనానికి యూజ్ చేసుకోవాలి. ఇందులో ఉండే పుష్పంతో ఓం అపవిత్రం పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః కలుషోదకేన పూజా ద్రవ్యాణి దేవమండపమాత్మానం సంప్రోక్ష్య దేవతానాం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య. ఈ మంత్రం చదివిన తర్వాత
కలుషం పెట్టుకొని ఉంటాం కదా, ఆ నీళ్లను దేవతానాం సంప్రోక్ష అన్నప్పుడు దేవతల మీద, ఆత్మానం సంప్రోక్ష అన్నప్పుడు మన మీద, పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అన్నప్పుడు పూజా ద్రవ్యముల మీద చల్లుకోవాలి. మన కోసమని పెట్టుకుంటాం కదా ఒక పంచపాత్ర, ఆ పంచపాత్రతో ఫస్ట్ టైం మనం ఒకసారి ఆచమనం చేసుకోవాలి, అంటే చెయ్యిని కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 సార్లు చెప్పినప్పుడు మనం తీసుకోవాలి, మనం తాగేసేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అంటూ చేతులు కడుక్కోవాలి, ఆచమనం చేసుకోవాలి. ఇదన్నమాట. ఈ పంచపాత్ర మాత్రం మనం ఉపయోగించడానికి. ముందు చెప్పిండేది కలసపాత్ర, అది దేవునికి మాత్రమే, భగవంతుడు. ఈ విధంగా ఆచమనం అనేది చేసుకోవాలన్నమాట. అందుకు 2 పంచపాత్రలు యూజ్ చేసుకోవాలి, ఒకటి భగవంతునికి, ఒకటి మనకి. ఈ కేశవనామాలు ఆడవాళ్ళైతే నమః అని చదువుకోవాలి, మగవాళ్ళైతే స్వాహ అని చదువుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని అక్షింతలు తీసుకొని భగవంతుని దగ్గర వేసి నమస్కరించుకోవాలి. ఇప్పుడు భూతశుద్ధి చేయాలి. భూతశుద్ధి చేయడం అంటే చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకుని ఓం అపక్రామంతు భూతాద్యా సర్వేతే భూమిభారకాః సర్వేషామ విరోధినా బ్రహ్మ కర్మ సమారభే అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తే గచ్చంతు శివాజ్ఞయా. వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మన కుడి చేతిని ఈ విధంగా పెట్టుకొని నాసిక ముద్ర పెట్టుకోవాలి. దీనిని నాసిక ముద్ర అంటారు. ఇప్పుడు ఉంగరం వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచాలి. మూసి ఉంచుకొని గట్టిగా శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రాన్ని బొటకన వేలితో మూసి ఉంచాలన్నమాట. మూసి ఉంచి ఇప్పుడు నేను చెప్తున్న మంత్రం చెప్పుకోవాలి. ఓం పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పేసి ఇప్పుడు కుడి ముక్కు రంధ్రాన్ని అలాగనే మూసి ఉంచి ఎడమ ముక్కు రంధ్రం ఓపెన్ చేసుకోవాలి. ఉంగరపు వేలిని తీసేసి గాలిని నెమ్మదిగా వదిలేసేయాలన్నమాట. పూజ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాణాయామం చేసుకోవాలన్నమాట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం అయముహూర్త సుముహూర్తోస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లక్ష్మీనారాయణులకు కానీ లేదా వెంకటేశ్వర స్వామి కానీ లేదా విష్ణుమూర్తికి కానీ అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. ఇప్పుడు వినాయక ప్రార్థన. ఈ నోములు కానీ వ్రతాలు కానీ పూజలు కానీ చేసే ముందు వినాయకునికి పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పూజించుకోవాలి. ఇప్పుడు గణపతి పూజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధాన్ ధారయామి. చేతిలో ఒక పుష్పం పెట్టుకొని ఇక్కడ వినాయక ప్రార్థన చేస్తున్నాను. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्तुरैरपि सर्वविघ्नच्छिदे तस्मै श्रीगणाधिपतये नमः. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణనాయకుని దగ్గర పుష్పం ఉంచి నమస్కరించుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు వినాయకుడికి నైవేద్యంగా నేనైతే పండు పెడుతున్నాను. పండు కానీ బెల్లం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం నివేదయామి. ఓం సత్యం తేనాకర్షించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఓం అమృతాపితనమసి. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి. ఓం హస్తౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం పెట్టుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అర్ఘ్యము పాద్యము ఆచమనీయము అన్నప్పుడు కలశంలోని నీటిని ఉద్ధరిణితో కొంచెం తీసుకొని ప్లేట్లోకి వదులుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతికి హారతి ఇచ్చిన తర్వాత మనం కూడా తీసుకొని ఇప్పుడు ప్రధాన దేవత యొక్క నోము కానీ వ్రతం కానీ పూజ కానీ చేసుకోవాలి. ఇప్పుడు నేను గరుడ పంచమి వ్రతాన్ని అయితే మొదలు పెడుతున్నాను. ఈ గరుడ పంచమి వ్రతాన్ని ఫణిగౌరీ వ్రతంగా కూడా పిలుస్తారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానం ఏకదం తముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి పూజ చేసిన తర్వాత గణపతి యొక్క పుష్పాన్ని కానీ అక్షంతులు కానీ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాము. ఎడమ చేతిని కుడి తొడ మీద పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నట్టుగా ఎడమ చేయిని పెట్టుకోవాలి. దాని మీద కుడి చేతితో పట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్తున్న సంకల్ప శ్లోకం చెప్పుకోవాలి. ఓం మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన ధాన్య సమృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సకలలోక కళ్యాణార్థం వేద సంప్రదాయ అభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఫణిగౌరీ దేవత ఉద్దేశ్య యావత్ శక్తి పూజాం కరిష్యే అంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు చేతిలోకి తీసుకున్న అక్షంతలను ప్లేట్లోకి వదులుకోవాలి. ఉద్రణతో నీళ్లు తీసుకుంటూ పుష్పాలు చేతిలో పట్టుకొని ఈ మంత్రం చెప్పుకోవాలి. ఫణిగౌరీ దేవతను ఆవాహనం చేయాలి. ఓం ఆగచ్చదేవ దేవేశి శంకరార్ధశరీరిణి ఆవాహయామి భక్త్యా త్వాం ఫణిగౌరీ నమోస్తుతే. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. ఆవాహయామి. ఓం మాణిక్య వజ్ర వైడూర్య నీలరత్నాదిశోభితం రత్నసింహాసనం దివ్యం గృహాణా పరమేశ్వరీ. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. ఆసనం సమర్పయామి. ఓం గజ్గా గోదావరీతోయం కృష్ణవేణీ సముద్భవం అర్ఘ్యం దాస్యామి తే దేవి ఫణిగౌరీ నమోస్తుతే. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః.
పాద్యం సమర్పయామి. ఓం పయోధధి సమాయుక్తం ఘృతశర్కర సంయుతం పంచామృతే స్నానమితం గృహాణాసురమర్దని. ఇక్కడ మీ దగ్గర పంచామృతాలు కనుక ఉంటే పంచామృతాభిషేకం చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అభిషేకం చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేస్తూ అష్టోత్తరం చేసుకోవాలి. ఓం అథ శ్రీ ఫణిగౌరీ దేవత అష్టోత్తర శతనామావళి పూజా ప్రారంభః. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం సర్వదేవాదిదేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశాయై నమః. ఓం నగేంద్రతనయాయై నమః. ఓం సత్యై నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రహ్మాణ్యాయై నమః. ఓం బ్రహ్మణ్యాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్రాయై నమః. ఓం రౌద్ర్యై నమః. ఓం కాళరాత్ర్యై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివదూత్యై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం చిత్కలాయై నమః. ఓం చిన్మయాకారాయై నమః. ఓం మహిషాసురమర్దన్యై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం కాలరూపాయై నమః. ఓం గిరిజాయై నమః. ఓం మేనకాత్మిజాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం మాతృకాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం రామయై నమః. ఓం శుచిస్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శివప్రియాయై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం మహాశక్త్యై నమః. ఓం నవోఢాయై నమః. ఓం భాగ్యదాయిన్యై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం సదానందాయై నమః. ఓం యౌవనాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం జ్ఞానశుద్ధ్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యస్వరూపిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకారాయై నమః. ఓం రక్తవర్ణాయై నమః. ఓం కళానిధయే నమః. ఓం మధుప్రియాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం జనస్థానాయై నమః. ఓం వీరపత్న్యై నమః. ఓం విరూపాక్షై నమః. ఓం విరాజితాయై నమః. ఓం హేమాభాయై నమః. ఓం సృష్టిరూపాయై నమః. ఓం సృష్టి సంహారకారిణ్యై నమః. ఓం రంజనాయై నమః. ఓం యవనాకారాయై నమః. ఓం పరమేశ్వరప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం పుష్పిణ్యై నమః. ఓం పురుషాకారాయై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహారౌద్ర్యై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం వామదేవ్యై నమః. ఓం వరదాయై నమః. ఓం భయనాశిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వచస్యై నమః. ఓం వారాహ్యై నమః. ఓం విశ్వమోహిన్యై నమః. ఓం పర్ణనిలయాయై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం కులసమత్ప్రదాయిన్యై నమః. ఓం ఆర్తదుఃఖచ్ఛేదదక్షాయై నమః. ఓం అంబాయై నమః. ఓం నిఖిలయోగిన్యై నమః. ఓం సదాపురుషస్థాయిన్యై నమః. ఓం తరోర్మూలతలంగతాయై నమః. ఓం హరవాహసమాయుక్తాయై నమః. ఓం మునిమోక్షప్రదాయై నమః. ఓం ధరాధరభవాయై నమః. ఓం ముక్తాయై నమః. ఓం పురమంత్రాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం కార్యై నమః. ఓం వాగ్భవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం సంవిదే నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారాక్షరబీజాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఓం శ్రీ మహాగౌర్యై నమః. ఓం ఫణిగౌర్యై నమః. ఓం ఇది శ్రీ ఫణిగౌరీ దేవత అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. తోరాలకు పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారి నామస్మరణ చేస్తూ 10 నామాలతో అర్చించుకోవాలి. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం భవాన్యై నమః. ఓం మహాశక్త్యై నమః. తోర పూజ చేసుకున్న తర్వాత ఇంకా ధూపదీప నైవేద్యాలు సమర్పించవచ్చు. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యర్నానా గంధేస్సు సంయుతః ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. ధూపమాగ్రాపయామి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణామంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే.
ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. ఏ కార్తీక్య దీపం దర్శయామి. అమ్మవారికి దీపం చూపిస్తూ నమస్కరించుకోవాలి. ఇప్పుడు నైవేద్యం అన్నమాట. ఓం భక్షైర్భోజైశ్చోష్యైశ్చ పరమాన్నం సశర్కరం నైవేద్యం గృహ్యతాం దేవి శంభుపత్ని నమోస్తుతే. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. నైవేద్యం నివేదయామి. ఓం సత్యం తడితేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్రనమసి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణే నమః. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అమృతాపిద నమసి. ఓం ఉత్తరాపోషణం సమర్పయామి. ఓం హస్తౌ ప్రక్షాళయామి. ఓం పాదౌ ప్రక్షాళయామి. ఓం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం భూగి ఫలైస కర్పూరైర్నాగవల్లీదళైర్యుతాం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని చూపిస్తూ సమర్పయామి అని చెప్పాలి. ఇప్పుడు మహామంగళ నీరాజనం అన్నమాట. ఓం మానో హింసి జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిబ్రదగ్న ఆగహి శ్రియామ పరిపాతయ. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం జాతవేదసే సునవామ సోమమరాతిహ్యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధున్ దురితాద్యగ్నిః. ఓం ఫణిగౌరీ దేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాపసంభవః తాహ్మాం కృపయాది విస్తరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష ఫణిగౌరీ దేవతా. ఓం ఇది శ్రీ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఓం ఫణిగౌరీ నమస్తేస్తు కైలాస నిలయస్థితే లోకమాతర్నమస్తుభ్యం సౌభాగ్యం దేహి మే సదా. ఓం శ్రీ ఫణిగౌరీ దేవతాయై నమః. నమస్కారం సమర్పయామి. పూజించిన తోరాన్ని ఒకటి అమ్మవారికి ఒకటి మనకు పెట్టుకోవాలి. తోరం సమర్పయామి. తోరాలను 10 ముళ్ళు వేసి ఉంచిన తోరాలను మన అమ్మవారికి ఒకటి సమర్పించి మనం ఒకటి కట్టుకొని ఇంకొకటి తాంబూలానికి ముత్తైదువు వస్తే వాళ్ళకి కట్టవచ్చు. నేనైతే ఇక్కడ 3 తోరాలు చేసుకున్నాను అనమాట. అమ్మవారికి ఒకటి, నాకొకటి, మా అమ్మకొకటి అనేసి. చేతిలో ఇలా పండును పెట్టుకొని కట్టుకోవాలి. కట్టుకొని కథ చదువుకోవాలి. ఓం యస్య స్మృత్యా చ భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే. అనేన కల్పోక్త ప్రకారేణ కృతేన పూజా విధానేన ఫణిగౌరీ దేవతా సుప్రసన్నా వరదా భవతు. ఓం ఇది శ్రీ ఫణిగౌరీ దేవత పూజాం సంపూర్ణం. ఇక్కడితో ఫణిగౌరీ దేవత పూజ అయితే పూర్తి అయ్యింది. ఇప్పుడు పువ్వులు చేతిలో పెట్టుకుని గరుడ పంచమి వ్రత కథ చదువుకుందాము. గరుడ పంచమి వ్రత కథ. సూతుడు శౌనకాది మహామునులనందరినీ చూచి, మునీంద్రులారా, అనుష్ఠించిన మాత్రముననే స్త్రీలకు సకల సంపదలు నొసుగునట్టి వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి కలదు. ఈ పంచమీ దినంబున చేయవలెను అని చెప్పగా, శౌనక మహాముని సూత పౌరాణికుని చూచి, ఓ మహాపండితుడా, వ్రతంబులలో ఏది ఉత్తమ వ్రతమో ఆ వ్రతంబును ఆనతిండు అని కోరెను. అట్టి వ్రతంబు నాకెరిగింపవలయనని వేడగా, సూత పౌరాణికుడు శౌనకాది మహామునులతో ఇట్లన్నారు. ఓ మునీంద్రులారా, ఈ వ్రతంబును ఏ సుమంగళైనా చేయవచ్చును. అయినను ముఖ్యముగా అన్నతమ్ములు ఉన్న ఆడవాళ్ళు ఈ వ్రతంబును ఆచరించాలి. అలాంటి ఆడవారు శ్రావణ శుద్ధ పంచమి రాగానే ఉదయముననే లేచి పసుపు సువాసన గల నలుగుపిండి మొదలగు సువాసన గల పొల్లను దేహమునకు రుద్దుకొని మంగళ స్నానము చేసి ఉతికిన మడి బట్టలను కట్టుకుని మండపమును పండ్లు ఆకులు పువ్వులతో అలంకరించుకొని ఆ మంటపమున ముగ్గులు వేసి ఆ మంటపమును మధ్యలో దివ్యమైన ఆసనంబు అమర్చి దాని మీద బియ్యము పోసి పువ్వు అక్షతలు చల్లి శక్తి వంచన లేకుండా బంగారుతో కానీ వెండితో కానీ రాగితో కానీ తుదకు మట్టితో కానీ లేదా పసుపుతో కానీ ఆదిశేషుని ప్రతిమ ఒక దానిని చేసుకుని దాని మీద పెట్టి ఆ ప్రతిమ యందు గౌరీదేవిని ఆవాహనము చేసి ఆసనాఢ్య పాద్యాచమనీయ స్నాన వస్త్ర యజ్ఞోపవీత గంధ పుష్పలతో ఆభరణాలతో అలంకరించుకొని ధూప దీప నైవేద్య తాంబూల నీరాజన మంత్ర పుష్పాదులకు సకల పూజలను గావించి ప్రదక్షిణ నమస్కారములు సల్పి తోర పూజ చేసుకుని తోరము కట్టుకుని
వృద్ధ బ్రాహ్మణునికి వాయనం ఇవ్వాలి. సకల బ్రాహ్మణులకు సంతర్పణంబు కావించి తాను తన ఇష్ట బంధు జన సమేతముగా భుజించి వ్రతమును పూర్తి చేసుకోవాలి. ఏ ఆడవాళ్లు అయితే ఈ వ్రతమును 10 సంవత్సరములు విడువక చేయుచున్నారు ఆ సుమంగళి ఇహలోకమంబున సకల సౌఖ్యంబులు అనుభవించి అంతమున మోక్ష సామ్రాజ్యము పొందగలదు అని సూత మహాముని చెప్పగా శౌనకాది మునీంద్రులు ఆ మునీంద్రుణ్ణి చూచి, ఓ మునీంద్ర, మేము గరుత్మంతుని జననము కార్యములు వీర్యమును గూర్చి వినగూర్చున్నాము, సెలవిమ్మని కోరగా సూత పౌరాణికుడు ఆ గరుడిని జననాదులను గూర్చి వారికి వివరించెను. ఓ మునులారా, తొల్లి బ్రహ్మపుత్రుడైన కాశ్యపుడనిది పేరు గల ఒక మహర్షి ఉండెను. ఆయనకు వినత కద్రువ అని 2 భార్యలు ఉండెను. ఆయనకు వినతయందు గరుత్మంతుడనిది ఒక కుమారుడు పుట్టెను. అతడు మితిమీరిన బలాక్రమములు గలవాడు. అతడు తల్లి దగ్గర పెరుగుచూ ఉండగా ఒక రోజున తల్లిని చూచి, ఓ తల్లి, నీవేళ సవతి ఇంట పనికత్తవై ఉన్నావు అని అడిగెను. ఆ మాటకు వినత తన కొడుకుతో, ఓరి నాయన, నీవిప్పుడు స్వర్గలోకము నుండి అమృతమును తెస్తే కాని నా ఈ దాస్యము తొలగిపోవునని చెప్పెను. అంత ఆ గరుత్మంతుడు అమృతము తెచ్చుటకై స్వర్గలోకంబునకు వెళ్ళెను. ఇంద్రుడు మొదలగు వేల్పుల అందరూ శస్త్రాస్త్రములను గైకొని అమృతంబు కొనిపోవు వచ్చిన ఆ గరుత్మంతుని అడ్డగించారు. ఆ గరుడు వారి బాణములను వారిని తన రెక్క దెబ్బలతో నడంచి వారందరూ చూచున్నప్పుడే క్షణము లోపల అమృతంబు గైకొని పోయి తన సవతి తల్లి ముందట ఉంచెను. అది చూచి ఆ సవతి తల్లి, అగు కత్రువ, దాన్ని గైకొని నీ దాస్యము తొలగెను, సుఖముగా పొమ్ము అని వినతకు దాస్య విమోచనము ఒసగెను. ఇంద్రాదులు వచ్చి ఆ అమృత కలశమును గైకొని పోయిరి. ఇట్టి కార్యములు ఆ గరుడు ఎన్నియో ఆచరించి ఉన్నాడు. ఇతడు ఈ పంచమి నాడు పుట్టుటచే ఈ దినమునకు గరుడ పంచమి అని నామంబు వచ్చెను. ఎవరి గరుడ పంచమి వ్రతంబు ఆచరించి ఈ కథను వినుచున్నారో లేక చదువుచున్నారో వారు సకల పాప వినిర్ముక్తులై ఉత్తమ గతిని పొందుతూ ఉన్నారు. ఇది గరుడ పంచమి వ్రత కథ సంపూర్ణం. ఇదండి గరుడ పంచమి వ్రత విధానము. అయితే ఈ కథలో చెప్పారు కదా, బంగారుతో కానీ వెండితో కానీ రాగితో కానీ లేదంటే ఇత్తడితో కానీ లేదా పంచలోహాలతో కానీ లేదా ఇవేవీ లేకుంటే మట్టితో కానీ ఆదిశేషుని ప్రతిమ చేసుకుని గౌరీ దేవతను ఆవాహనం చేసి ఈ వ్రతాన్ని చేసుకోవాలన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ నాగదేవత ప్రతిమలు ఉంచుకొని అమ్మవారు పూజించుకున్నాను. ఇదన్నమాట గరుడ పంచమి వ్రత విధానము. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.